అన్న ఇప్పుడు నేను స్పెషల్ ఆర్డర్స్ తీసుకొస్తాను, నేను డిఎస్సి ఉద్యోగాలు ఇస్తాను ఏంటంటే మందు బ్రాండ్ల కింద పెట్టి కూర్చున్నాడు ఆయన. అంతకు మించి చేసింది ఏమైనా ఉంది ఆయన? ఇప్పుడు ఏమంటారంటే జగన్ గారు మందు బ్రాండ్లు అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రూవల్ అయినాయి, నా హయాంలో వచ్చినాయి కానీ అని అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఆయన ప్రభుత్వంలో వచ్చినాయి అనుకుందాం, వచ్చినప్పుడు వాటిని వీళ్ళు క్యాన్సిల్ చేసే అధికారాలు వీళ్ళ చేతిలో ఉంటాయి కదా. ఇప్పుడు ఆ జీవో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ఆ జీవో తప్ప నేను క్యాన్సిల్ చేయొచ్చు కదా. మరి మందు అరికడతా అన్నవాడు మరి అవన్నీ తెలుసుకోకుండా నేను మందు అరికడతాను ఎలా చెప్పాడు ఆయన? ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు, దానిపైన మీ అభిప్రాయం? ముందు ఉన్నదా ఒక రాజధానికే దిక్కులేదు, మళ్ళీ 3 రాజధానులు అంటే ఎలాగన్నా? సంక్షేమ పథకాల రూపంలో చాలానే అందించారు కదా. మరి ఏంటి అప్పు కాదు, ఇంకా 0 వడ్డీ అని చెప్పేసి యూజ్ అని మేడం. ఇప్పుడు అప్పు లేకుండా మీరు ఇవన్నీ తీసుకొచ్చారంటే అది అర్థం. మీ ఈయన పరిపాలన అనే దిశ అనే ఒక యాప్ని కూడా సృష్టించడం జరిగింది. అవును, ఇప్పుడు దిశ ఉంది. ఒకసారి మీరు ఫోన్ చేసి చూడండి. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి మీద రేపు జరుగుతుంది అనుకుందాం, ఇవన్నీ ఎప్పుడవుతాయి? ఈ అమ్మాయి ఇప్పుడు కూర్చొని నేను ఇప్పుడు 1 నొక్కాలి, 2 నొక్కాలి, 3 నొక్కాలి అంటే కూర్చొని టైం కాడ చేసేవాడు ఆగని మీరు అవన్నీ చేసుకోండి, నేను రేపు చేయకుండా కూర్చుంటానని అంటాడు. అవన్నీ ఏం లేవు కదా. టీడీపీ ద్వారా పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది అంటున్నారు, మరి నిజమేనా? టీడీపీ ద్వారా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు పొత్తుల మీద వాళ్ళు చూసుకోవాలి తప్పించి అలాంటి మనకు తెలియదు కదా. అంటే జనసేన రిమోట్ మొత్తం కూడా అనుకుంటున్నారు మీరు? ఒరిజినల్ ఈయన చంద్రబాబు గారు వస్తున్నా బెటర్, కొద్ది గొప్ప అది కొన్ని ఉంటాయి. కనీసం లేబర్కి ఇది కూడా లేకుండా పోయింది కదా. ఎన్ని సీట్లతో వస్తారంట? ఎన్ని సీట్లు అంటే నాకు తెలిసి ఒక 75 ఆ రేంజ్, మరీ ఎక్కువ అని చెప్పలేదు. జనసేన రిమోట్ మొత్తం కూడా టీడీపీ చేతిలో ఉందంటున్నారు. జనసేన టీడీపీ చేతిలో ఏం లేదు మేడం, అది వాళ్ళు అనేది కూర్చొని వాళ్ళు చూసుకున్న ఇది. దానికి వాళ్ళు సింగిల్గా రాలేకనే అలా పొత్తులో 3 పార్టీలతో పొత్తులో పెట్టుకున్నారు అంటున్నారు. పొత్తులు అంటున్నారు. సొంత అక్క తల్లికి ఎదుగు దిక్కులేనప్పుడు పొత్తుల గురించి ఆయనకి ఎందుకు?